guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. ఈ వ్లాగ్ స్టార్టింగ్ లోనే నేను మీకు ఒక కొత్త కంపెనీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అలాగే ఫ్యూ ప్రోడక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. ఏంటబ్బా జూహిత్ ఎప్పుడు లేనిది కొత్త ప్రోడక్ట్స్ అంటుంది, కొత్త కంపెనీ అంటుంది అంటే జూహిత్ కూడా కొలాబరేషన్ స్టార్ట్ చేసిందా అనే డౌట్ మీకు రావచ్చు. లేదండి, ఇది ఎటువంటి కొలాబరేషన్ కాదు, పెయిడ్ ప్రమోషన్ అంతకంటే కాదు. యాక్చువల్లీ ఈ కంపెనీని స్టార్ట్ చేసింది మా ఫ్రెండ్ భార్గవ్ అనమాట. సో భార్గవ్ నేను అజిత్ సింగ్ 6 years నుండి మంచి ఫ్రెండ్స్. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ మై సపోర్ట్ టు హిమ్. అందుకే నేను ఈ ప్రోడక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఫస్ట్లీ ద లాంచ్ నేమ్, ఐ మీన్ ద కంపెనీ నేమ్ ఈస్ కాల్డ్ ది పామ్ కేర్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ స్పెషాలిటీ ఏంటి అంటే ఇట్స్ ఎ స్టార్టప్ కంపెనీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది బల్క్లో ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయదు. వీళ్ళకి కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఐ మీన్ కస్టమర్కి ఏ ప్రోడక్ట్ అయితే కావాలో వాటిని వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారనమాట. అండ్ ఈ రోజు ది పామ్ కేర్ కంపెనీలో ఫ్యూ ప్రోడక్ట్ లాంచ్ ఉంది. ఆ ఫ్యూ ప్రోడక్ట్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతాయి అనేది నేను మీతో కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గివ్ మీ 5 minutes, నేను 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరు కూడా కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి నేను చెప్పేది వినండి. అండ్ ప్రోడక్ట్స్ నచ్చితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఫస్ట్ నేను చెప్పింది వినండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే యూ కెన్ బై దోస్. సో ది పామ్ కేర్ కంపెనీ లాంచ్ చేసిన ఫ్యూ ప్రోడక్ట్స్ ఏంటి అంటే హ్యాండ్ క్రీమ్స్, అలాగే శానిటైజింగ్ హ్యాండ్ క్రీమ్స్ అండ్ నో లిమిట్ హ్యాండ్ బామ్ అనమాట. నేను ఒకదాని తర్వాత ఒకటి గురించి చెప్పబోతున్నాను. సో ఫస్ట్ నేను మాట్లాడాలనుకుంటున్నది ఏ ప్రోడక్ట్ గురించి అంటే శానిటైజింగ్ హ్యాండ్ క్రీమ్స్ గురించి. సో ది పామ్ కేర్ కంపెనీ శానిటైజింగ్ హ్యాండ్ క్రీమ్, ఇది వచ్చేసి వెనలా ఫ్లేవర్లో ఒకటి అండ్ ఇంకొకటి సిట్రాన్ ఫ్లేవర్లో ఇంకొకటి ఉంది. సో బేసికలీ వీటి స్పెషాలిటీ ఏంటి అంటే నార్మల్ శానిటైజర్స్ ఉన్నాయి కదా జూహి, వీటిలో ఏంటి స్పెషాలిటీ అంటే దిస్ ఈజ్ ఎ శానిటైజింగ్ హ్యాండ్ క్రీమ్. వీటిని శానిటైజ్ చేయడంతో పాటు హ్యాండ్స్ని కూడా చాలా మాయిశ్చరైజింగ్ ఉంచుతుంది అనమాట. అదే ఇందులో ఉన్న మెయిన్ స్పెషాలిటీ. అలాగే ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. మనకు హార్ష్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. ఇప్పుడు వస్తున్న శానిటైజర్లో మనకు ఫ్రేగ్రెన్స్, పర్సనలీ నాకైతే ఫ్రేగ్రెన్స్ అంత నచ్చదు. కానీ ఈ హ్యాండ్ క్రీమ్స్లో, ఐ మీన్ ఈ హ్యాండ్ శానిటైజర్స్లో అయితే ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. అలాగే హ్యాండ్స్ని కూడా చాలా మాయిశ్చరైజింగ్ ఉంచుతుంది శానిటైజ్ చేయడంతో పాటు. సో ఈ ప్రోడక్ట్స్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇవి నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్, అలాగే ఇవి బొటానికల్ ఫార్ములేషన్తో తయారు చేశారు. సో ఈ హ్యాండ్ శానిటైజింగ్ క్రీమ్స్ వచ్చేసి ఎవరికైనా హ్యాండ్స్ డ్రై ఉన్నా లేదంటే హ్యాండ్స్ ఎక్కువ డ్రై అయిపోతున్నాయి అనుకున్నప్పుడు మీరు ఈ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చుంటాను. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ కోసం భార్గవ్, ఐ మీన్ ద పామ్ కేర్ కంపెనీ ఓనర్ గారు ఒక కూపన్ కోడ్ని తయారు చేశారనమాట, విచ్ ఈస్ జూహిత్ 10 అని యూస్ చేస్తే మనకు 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఇవి ఫస్ట్ లాంచ్ అనమాట శానిటైజింగ్ హ్యాండ్ క్రీమ్స్ అనేది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నో లిమిట్ హ్యాండ్ క్రీమ్ అనమాట. సో ఈ నో లిమిట్ హ్యాండ్ క్రీమ్ వచ్చేసి చాలా యాక్టివ్గా ఉంటారు కదా స్పోర్ట్స్లో అండ్ వర్కౌట్స్ చేసే వాళ్ళకి, అలాగే హ్యాండ్స్ చాలా డ్రై చాపీగా ఉండే వాళ్ళకి ఈ హ్యాండ్ క్రీమ్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్, ఎందుకంటే నేను ఎక్కువ వర్కౌట్స్ చేస్తూ ఉంటాను కదా, అప్పుడు హ్యాండ్స్ రఫ్ అయిపోతూ ఉంటాయి. ఆ టైంలో మనం దీన్ని యూజ్ చేస్తే హ్యాండ్స్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇది మా ఫ్రెండ్ కంపెనీ కదా అని చెప్పి ఐఎమ్ నాట్ టెలింగ్ ఆల్ ద గుడ్ థింగ్స్ అండి. నిజంగానే నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని 1 week నుండి యూజ్ చేస్తున్నాను. నాకు పర్సనల్లీ నచ్చితేనే నేను రివ్యూ ఇస్తాను అండ్ అది మీకు కూడా తెలుసు. సో దిస్ ఈస్ ద సెకండ్ ప్రోడక్ట్. అండ్ థర్డ్ ప్రోడక్ట్స్ ఏంటి లాంచ్ చేసింది అంటే దీస్ ఆర్ మై ఫేవరెట్ యాక్చువల్లీ. ఇవి కూడా హ్యాండ్ క్రీమ్సే, కాకపోతే ది ఫ్రేగ్రెన్స్ ఈజ్ రియలీ గుడ్. చాలా 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 మంచి ఫ్రేగ్రెన్స్. యాక్చువల్లీ 3 varieties ఉన్నాయన్నమాట. వన్ ఈజ్ షేడ్స్ ఆఫ్ ఆరెంజ్, లెట్స్ గెట్ బెరీడ్ అండ్ ఇంకొకటి వచ్చేసి పీచ్ అనుకుంటా, యా లైఫ్ ఈజ్ పీచీ. దీస్ ఆర్ ద హ్యాండ్ క్రీమ్స్. ఇవి ఎక్కువ ఎవరికి యూజ్ అవుతాయి అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, ఆఫ్టర్ వాషింగ్ యుటెన్సిల్స్ అండ్ ఆల్ వాళ్ళ హ్యాండ్స్ కూడా చాలా డ్రై అవుతూ ఉంటాయి కదా, వాళ్ళు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. హ్యాండ్స్ని మాయిశ్చరైజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ చెప్పాను కదా ఫ్రేగ్రెన్స్ అయితే ఒకసారి యూజ్ చేసి చూడండి, ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ పర్సనల్ ఫేవరెట్ గురించి మాట్లాడాలంటే నాకు ఈ 2 చాలా ఇష్టం. ఫస్ట్ వచ్చేసి లెట్స్ గెట్ బెరీడ్ హ్యాండ్ క్రీమ్, అలాగే లైఫ్ ఈజ్ పీచీ. ఈ 2 ఫ్రేగ్రెన్స్ నాకు చాలా బాగా ఇష్టం అనమాట. అదే ఆల్రెడీ టోల్డ్ ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేశారు. సో దట్ మీకు ప్రిజర్వేటివ్స్ ఉన్నాయేమో అనే డౌట్ ఏం లేకుండా యూ కెన్ గో అండ్ పర్చేస్ దీస్ హ్యాండ్ క్రీమ్స్ అండ్ శానిటైజర్స్. ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే స్మోక్ చేసే వాళ్ళకి, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ స్మోకింగ్ అండి, అది మీ ఇష్టం, చేస్తే చేయొచ్చు లేదంటే లేదు. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ స్మోకింగ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, బట్ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను నేను. సో ఈ ప్రోడక్ట్ ఎందుకు యూజ్ అవుతుందంటే స్మోక్ చేసిన వాళ్ళ హ్యాండ్ స్మెల్ వస్తాయి, ఒక్కొక్కసారి ఆ స్మెల్ వాళ్ళకి కూడా నచ్చదు. సో దట్ మనం ఈ హ్యాండ్ క్రీమ్ యూజ్ చేసినప్పుడు స్మెల్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద ప్రోడక్ట్. నేను ఇంకొంచెం కంపెనీ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో మనకు స్టార్టప్ కంపెనీ ఇది. ఈ ప్రోడక్ట్స్ అన్ని మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను, ఆల్రెడీ చెప్పేశాను కదా ఆ విషయం. సో ఇంకొకటి ఏంటి అంటే మనకు తెలిసిన విషయమే, కరోనా వల్ల మనకి ఇండస్ట్రీస్ అన్ని చాలా బాగా డ్యామేజ్ అయ్యాయి, ప్రోడక్ట్ సేల్స్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే. బట్ వీళ్ళైతే 100% హార్డ్ వర్క్ చేశారు, బికాస్ ఐ నో హిమ్ పర్సనలీ, కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ ఆల్ ద పాజిటివ్ థింగ్స్. ఇంకొకటి ఏంటి అంటే
ఇది స్టార్టప్ కంపెనీ అయినంత మాత్రాన ప్రోడక్ట్స్ సరిగ్గా ఉంటాయా ఉండవా అనే డౌట్ మీకు అవసరం లేదండి. నిజంగానే ప్యాకేజింగ్ కానీ అంతా చాలా బాగా నచ్చింది. అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ అయితే 100% మంచిదే యూజ్ చేశారు. ఐఎమ్ యూజింగ్ ఇట్ పర్సనలీ. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, ఏదో ఫ్రెండ్ది కదా అని చెప్పి నేను మీకు అన్ని గుడ్ థింగ్స్ చెప్పట్లేదు. ఐఎమ్ యూజింగ్ దట్, అందుకే మీకు చెప్తున్నాను అనమాట. ద పామ్ కేర్ కంపెనీ అనేది ఒక ఇండియన్ బ్రాండ్ అనమాట. ఈ ప్రోడక్ట్స్ అన్ని మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే మనకు అలాంటి ఒక గిఫ్టింగ్ బాక్స్లో వస్తుంది అలాంగ్ విత్ ద పర్సనలైజ్డ్ నోట్. అండ్ ఇది పాకెట్ ఫ్రెండ్లీ కూడా అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఏ జెండర్ వాళ్ళైనా ఈ హ్యాండ్ క్రీమ్స్, శానిటైజింగ్ హ్యాండ్ క్రీమ్స్, నో లిమిట్ హ్యాండ్ బామ్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు ఏ జెండర్ వాళ్ళైనా అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఈ బ్రాండ్ వాళ్ళు మార్కెటింగ్కి ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాం అనుకోవట్లేదు. వీళ్ళు మోర్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దీస్ ఆర్ జస్ట్ ద స్టార్టప్ ప్రోడక్ట్స్ అనమాట. ఫ్యూచర్లో ఇంకా మంచి ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే వి జస్ట్ నీడ్ యువర్ సపోర్ట్ అండి. మీరు ప్రోడక్ట్స్ ఏవి పర్చేస్ చేయకపోయినా పర్లేదు, కానీ కింద ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇచ్చింటాను. ప్లీజ్ గో అండ్ ఫాలో దెమ్ అండ్ గివ్ యువర్ సపోర్ట్. అంతే కదా, మన ఇండియన్ బ్రాండ్స్కి మనం సపోర్ట్ చేస్తే దట్స్ ఆల్ వి నీడ్. అంతే కదా అండి. మనం మార్కెటింగ్కి డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ప్రోడక్ట్స్ క్వాలిటీ తక్కువ ఉంటే దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. కానీ ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్ క్వాలిటీ చాలా బాగుంది. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇప్పుడు మనం వ్లాగ్లో కంటిన్యూ అయిపోదాం. హలో గైస్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే లేచాను, అందుకే నా ఫేస్ కొంచెం స్వోలన్ ఉంది. అండ్ నేను ఐబ్రోస్ కూడా ఫిల్ చేసుకోలేదు, ఎందుకంటే నేను మమ్మీ ఇప్పుడు ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడే మాకు వాకబుల్ డిస్టెన్స్లో ఒక చిన్న పార్లర్ ఉంది. ప్రస్తుతానికి అక్కడ వెళ్ళిపోవాలి బికాస్ 23rd ఒక పూజ ఉందని చెప్పాను కదా, దుర్గా పూజ. దుర్గాదేవి పూజ కోసం అని చెప్పి థ్రెడ్డింగ్ చేయించుకోవాలి. యాక్చువల్లీ నేను ఇంట్లోనే చేసుకుంటాను. నేను ఆల్రెడీ వీడియోస్లో చూపించినట్టున్నాను. ఏ వ్లాగ్లో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ కింద డిస్క్రిప్షన్లో అలా లింక్ చేసి ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నానంటే నాది ఒక ఐబ్రో ఒకలాగా, ఇంకొక ఐబ్రో ఇంకొకలాగా పెరిగిందనమాట. సో దట్ ఇప్పుడు కొంచెం ప్రాపర్గా థ్రెడ్డింగ్ చేయించుకుంటే మళ్ళీ నెక్స్ట్ 2-3 టైమ్స్ నేనే చేయించుకోవచ్చు. అండ్ మమ్మీ కూడా ఎలాగో చేయించుకోవాలి అంటున్నారు. నాకు ఇంట్లో చేసుకోవడానికి ఓపిక లేదు కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళి చేయించుకుంటాను. అండ్ నాకు కొంచెం భయం అనమాట, థ్రెడ్డింగ్కి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు సరిగ్గా చేస్తారో చెయ్యరో అని చెప్పి నేనే ఇంట్లో చేసుకుంటా. అండ్ నాకు చాలాసార్లు బ్యాడ్ ఎక్స్పీరియన్సే ఉంది. ఎందుకు ఎంత మంచి సలూన్స్కి వెళ్ళినా ఐబ్రోస్ మాత్రం ఎందుకో సరిగ్గా చెయ్యరనమాట, ఎక్సెప్ట్ పెరిమీటర్లు తప్ప. పెరిమీటర్లు నాకు బాగానే చేసేవాళ్ళు బెంగళూరులో. మమ్మీ అయితే ఇంకా ఫుల్ బిజీగా ఉన్నారు క్లీనింగ్ వర్క్లో. అండ్ ఇప్పుడు కూడా కిచెన్లో ఏదో సర్దుతున్నారు అనుకుంటాను. అండ్ మమ్మీ వచ్చి ఫ్రెష్ అప్ అవ్వగానే ఇంకా కాఫీ అలాంటివి ఏమైనా స్నాక్స్ తీసేసుకొని వెళ్ళి థ్రెడ్డింగ్ చేయించుకొని రావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా చీకటి అయిపోయింది, ఇంకా 5-5:30 అలా అవుతుంది. అప్పుడే ఇంత చీకటి అయిందంటే వర్షం పడుతుంది, అందుకోసం అని చెప్పి. సో దగ్గరే కాబట్టి త్వరగా వెళ్ళొచ్చేయచ్చు. అంబ్రెల్లా ఉంది కదా ఎలాగో. ఎందుకు నేను అవుతాను, నేను ఎప్పుడు పోయినా బ్యూటీ పార్లర్ వాళ్ళు ఉండరు. ఎందుకో ఐబ్రో చేయించుకొని 7 months తర్వాత బ్యూటీ పార్లర్కి వెళ్ళిన వాళ్ళే ఎప్పుడు పోయినా ఉండరు మమ్మీ. నేను దానికి పోరాని ఇంకా అసలు ఎప్పుడు పోయినా ఉంటారు. నేను 3rd time ఇది, నేను ఎప్పుడు పోతానో అప్పుడే ఉండాలి. మమ్మీ వాళ్ళు పోయినప్పుడు మాత్రం మంచిగా ఉంటారు వాళ్ళు అక్కడే. అందుకు పోయేసి వచ్చినాము, లేరు వాళ్ళు. మా మమ్మీ అయితే ఇంకా నేనైనా బెటర్ అదే డ్రెస్ లో ఉన్నా. మా మమ్మీ అయితే పాపం చీర కట్టుకొని రెడీ అది పొద్దున్న నుంచి క్లీనింగ్ ఒకటి, మళ్ళీ దానికోసం రెడీ అయిపోతే వాళ్ళు లేరు. నేనేదో సర్లే రోజు ఓపిక లేదు ఐబ్రోస్ తీసుకోవడానికి, ఒకసారి తీపించుకుంటే తీటుకుంటాను కదా, పోతే వాళ్ళు లేరు. మమ్మీ ఫోన్ చేసి అడిగింది, మళ్ళీ రేపు వస్తామన్నారు. సర్లే చూసేది, ఇంకా రేపు మళ్ళీ అది పూజా సామాగ్రి తెచ్చుకోవడానికి వెళ్ళాలంట. రెడీ అవుతాం, అట్లే వచ్చేటప్పుడు తీపించుకొని వచ్చేది. అవును, మా మమ్మీ ఇప్పుడు వచ్చేస్తాడు. మా మమ్మీ ఇప్పుడు సేమియా పాయసం చేస్తుంది. మీ అందరు రెసిపీ అడిగారని చెప్పి కదా మమ్మీ. ఈజీనేనా? ఎంతసేపట్లో అయిపోతుంది? త్వరగానే అయిపోతుంది. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బేసికలీ నాకు చాలా ఇష్టం సేమియా పాయసం. ఇంకోటి కూడా చేస్తుంది శనగ వాళ్ళది, నాకు అస్సలు ఇష్టం లేదు అది. చాలా బాగుంటుంది వీళ్ళ అంటే బాగుంటుంది కానీ నాకు నచ్చదు ఎందుకో మరి. నాకు సేమియా పాయసం అంటే చాలా ఇష్టం. ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో, ఓకేనా? ఏమేమి కావాలి సేమియా పాయసంకి? పాలు, సేమియా, చక్కెర, అంతే, ఘీ అంతే. ఇంకా ఉంటే కిస్మిస్, బాదం అవన్నీ ఇంకా మీ ఇష్టం, ఆప్షనల్, యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే చూపిస్తాను, ఆగండి. ఫస్ట్ మనం మిల్క్ వేడి చేసుకోవాలి కదా. ఎంత తీసుకున్నావు మమ్మీ? 1 ప్యాకెటా? 2 ప్యాకెట్స్. 2 ప్యాకెట్స్ కావాలి. పాలు ఎక్కువ వేసినంత టేస్ట్ బాగా వస్తుంది, పాలు వేయకుంటే బాగా రాదు. ఓకే, సో మిల్క్ తీసుకోవాలి మనం. 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఒకవేళ 2 పీపుల్కి అయితే ఇది ఎక్కువ రోజులు కూడా పెట్టుకోవచ్చు. సో క్వాంటిటీ ఎక్కువైనా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. మీరు ఇద్దరైతే 1 ప్యాకెట్ వేసుకోండి.
ఓకే. చిన్న గ్లాస్ సేమియాలు వేసుకోండి, ఎక్కువ వేసుకోండి. మనం ఇవి రోస్ట్ చేసుకోవాలన్నమాట గీలో. మా దగ్గర ఇప్పుడు క్యాషూ నట్స్ లేవు కాబట్టి మనం ఆల్మండ్స్ తీసుకున్నాము. ఆల్మండ్స్ అండ్ కిస్మిస్ తీసేసుకున్నాం కదా మమ్మీ. ఇవి మనం గీలో ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు. వన్ సైడ్ మనం మిల్క్ బాయిల్ చేసుకుంటున్నాము అండ్ ఇంకొక సైడ్ మనం 1 గ్లాస్ ఆఫ్ సేమియా, ఇది సేమియా వైట్ సేమియా అండి. దీంట్లో మళ్ళీ హోల్ వీట్ వస్తాయి కదా, అవి కాకుండా నార్మల్ వైట్వి తీసుకోవాలి. ఇవి నార్మలే కదా, ఇవి నార్మల్ వేను నెయ్యిలో వేయించుకుంటాం. నెయ్యిలో ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తాం. ఓకే, గీ యాడ్ చేస్తున్నారు. ఎంత తీసుకుంటున్నాం? మళ్ళీ పాయసంలోకి వేద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవడానికి మాత్రమే వేస్తున్నాను. ఓకే, మా అనంతపూర్ లో ఫేమస్ గీ ఇది, గాయత్రి గీ కదా. మాక్సిమం అందరు అదే యూజ్ చేస్తారు. స్మెల్ అంతా బాగా వస్తుంది అన్నమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకోవాలి. మనకు డ్రై ఫ్రూట్స్ కొంచెం వేగుతూ ఉన్నప్పుడే మనం ఇందులోకి ఇదేంటి యాలకల్ పొడి వేస్తున్నారు. సో దట్ స్మెల్ బాగా వస్తుందంట. ఇలాచీ పౌడర్, ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత దీనిలోనే సేమియాలు వేసి వేయించుకుంటున్నాం. ఓకే, సేమియాలు వెంటనే వేసేసారనమాట ఇలాచీ పౌడర్ వేసిన వెంటనే. స్మెల్ వస్తుంది. మనం వీటిని ఇలా లైట్ గా ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ కూడా ఫ్రై చేసుకోకూడదు కదా. సరిపోతుంది. ఇంకా ఏంటి, ఇప్పుడు హీట్ ఉంటది కదా, ఆ పాలు కాగే లోపల హీట్ కి ఇంత మాత్రంలో ఆఫ్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఓకే ఓకే గైస్, మనకి ఇక్కడ మిల్క్ బాగా బాయిల్ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అంతా మిల్క్ లోకి వేసేయాలి కదా మమ్మీ. దీంట్లో వేస్తున్నాయి. ఓకే, వేసే. ఇట్లా వచ్చినాయి చూడు, లైట్ బ్రౌనిష్ షేడ్ వస్తుంది. అదే, ఇవి మంచిగా బాయిల్ అవ్వాలి కదా. ఇప్పుడు ఎంతసేపు పడుతుంది ఇవి బాయిల్ అయ్యేకమా? పడుతుంది ఒక 10 minutes. 10 minutes లో బాగా బాయిల్ అవుతాయి. ఓకే, మళ్ళీ ఇప్పుడే అంతా బాయిల్ అయిందనుకో, సేమియాల పాయసం కొందరు గట్టిగా చేస్తారు కదా, అట్లా కాదనమాట. ఓకే, మనం చాలా లిక్విడ్ ఉంటుందిలే మనది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కువ గట్టిగా కావాలనుకుంటే మిల్క్ క్వాంటిటీ కొంచెం తగ్గించండి, సరిపోతుంది. కానీ ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. 1 cup ఆఫ్ సేమియా తీసుకున్నాం కదా, సో మేము 1 cup ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో మీరు షుగర్ తక్కువ తినే వాళ్ళైతే షుగర్ కొంచెం తక్కువ తీసుకోవచ్చు. మేము 1:1 క్వాంటిటీలో తీసేసుకున్నాం ఇక్కడ. మాకు సరిపోతుంది కరెక్ట్ గా. ఇఫ్ ఇన్ కేస్ మీరు తక్కువ తినాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. పాయసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మమ్మీ. నెక్స్ట్ స్టెప్ ఏంది? ఇది వేసి ఇంకా ఆఫ్ చేసేసేస్తే కొద్దిసేపట్లో మూత పెట్టేస్తే బాగుంటుంది. ఓకే, లాస్ట్ స్టెప్ లో గీ యాడ్ చేసేస్తున్నాము. అంతే. కాసేపు మనం దీని మీద ఒక ఏదైనా ట్రే ప్లేట్ ఏదైనా పెట్టేస్తే సరిపోతుంది. ఒకసారి అలా మిక్స్ చేసేసుకుంటే మూత పెట్టేసి ఇంకా అట్లే పెట్టేసేది. ఓ 5 minutes అట్లే వదిలేసినామంటే బాగా గట్టి పడిపోతుంది, కరెక్ట్ గా వస్తుంది. ఓకే, యమ్మియస్ట్ పాయసం నా ఫేవరెట్. ఈరోజు నా డిన్నర్ ఇదే. ఐ గాట్ మై ఆర్డర్స్ ఫ్రమ్ నాయకా. నేను 3 లిప్స్టిక్స్ ఆర్డర్ చేసుకున్నాను యాక్చువల్లీ. దాంతోపాటు ఇంకా కొన్ని ఫేస్ వాష్లు ఆర్డర్ చేసుకున్నా, అవి ఇంకా రాలేదు. ప్రస్తుతానికి వచ్చినవి చూపిస్తున్నాను. ఈ వీడియో స్టార్టింగ్లో నేను ఈ లిప్స్టిక్ వేసుకున్నాను అండ్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మొత్తం ఇవి న్యూడ్ షేడ్స్ అనమాట. ఒకటి రెడ్ పెట్టుకున్నాను అండ్ 2 న్యూడ్ పెట్టుకున్నాను. ఒకటి వచ్చేసి బ్రౌనిష్ న్యూడ్ అండ్ ఇంకొకటి వచ్చేసి పింకిష్ న్యూడ్ అనమాట. సో ఇది వచ్చేసి నిక్స్ లాంచ్ డే కలెక్షన్, ప్రొఫెషనల్ మేకప్ అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి షేడ్ సెడక్షన్ అనమాట. చాలా మంచి షేడ్ అండి. మీకు నాలాగా న్యూడ్ షేడ్స్ ఇష్టం అయితే ఇది ఖచ్చితంగా మీకు ఇష్టపడతారు. కాకపోతే డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకి ఇది అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వదు. ఫెయిర్ టు మీడియం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఇది అనమాట షేడ్, చాలా బాగా కనిపిస్తుంది. లిటరలీ ఐ వాజ్ అడిక్టెడ్ టు దిస్ షేడ్. మార్నింగ్
వేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను యాక్చువల్లీ షేడ్ మార్చాను అనమాట. ఐ నో ఇది చాలా బాగా కనిపిస్తుంది నాకు అని చెప్పి. అండ్ ఇంకొకటి నాయికాది ఈ ఇందులో సేమ్ కలెక్షన్లో నా దగ్గర జుమ్కీ అనే షేడ్ ఆల్రెడీ ఉంది. అండ్ ఇది కాశీ అనమాట. ఇది చూడ్డానికి చాలా పింక్ కలర్లో కనిపిస్తుంది, కానీ ఇప్పుడు నేను ఇదే వేసుకున్నాను. చాలా న్యాచురల్ అండర్ టోన్స్ ఉన్నాయన్నమాట దీనికి. నాకు తెలిసి ఈ షేడ్ అయితే అన్ని స్కిన్ టోన్స్కి సెట్ అవుతుంది అని అనుకుంటున్నాను. చెప్పాను కదా, నెక్స్ట్ వచ్చేసి బ్రౌనిష్ న్యూడ్ అనమాట. ఇది పింకిష్ న్యూడ్. ఈ రెండు నా ఫేవరెట్ కలర్స్. అండ్ ఇగ్నోర్ దిస్ మార్క్. ఇది చెప్పాను కదా అప్పుడు ఒక ర్యాష్ వచ్చిందని చెప్పి, అది ఇంకా పోలేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి యాక్చువల్లీ ఇది మమ్మీ కోసం ఆర్డర్ చేశాను, కానీ మమ్మీకి ఇది కొంచెం ఆరెంజ్ టోన్లో ఉంది, సో నాకు సరిగ్గా కనిపించట్లేదు. నీకైతే బాగుంటుందేమో అని చెప్పి నాకు ఇచ్చేసారనమాట. ఇది మేబిలిన్ కలర్ సెన్సేషన్ అలా ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు. కింద లింక్ ఇచ్చి ఉంటాను చూడండి ప్రోడక్ట్స్ది. ఇది ఒక మంచి బ్రౌనిష్ షేడ్, కానీ ఇది వేసుకున్నప్పుడు కొంచెం ఆరెంజ్ టోన్స్ వస్తున్నాయి దీంట్లో. మరి ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. చూడండి. అండ్ అంత పిగ్మెంటెడ్ కూడా లేదనమాట యాక్చువల్లీ. లాస్ట్ టైం ఇదే కలెక్షన్లో ఒక లిప్స్టిక్ పెట్టాను మమ్మీకి, చాలా బాగా నచ్చిందంట. కానీ ఇదైతే చాలా క్రీమీ ఫినిష్ ఉంది దీనికి, అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కూడా కాదు. సో ఖచ్చితంగా ఏదో ఒక దానికి మీదికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దీస్ ఆర్ ద 3 lipsticks that I got. So that's it for today's vlog. Today's post notification shout outs goes to Samara K, Niharika Lakshmi, Pavani Naveen 2019 and రిషిత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. అండ్ ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను కదా, ప్లీజ్ సపోర్ట్ ద పామ్ కేర్ కంపెనీ. ఐఎమ్ యాక్చువల్లీ ఎగ్జైటెడ్ అనమాట. వాళ్ళకంటే నేనే ఎక్కువ ఎగ్జైటెడ్ ఉన్నాను లాంచ్ కోసం, బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సపోర్టింగ్ ఏ బ్రాండ్. నో మీరు సపోర్ట్ చేస్తారన్న కాన్ఫిడెన్స్తోనే నేను చెప్పానమాట. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ ఏ స్పాన్సర్డ్ వీడియో. ఓకే గైస్, లివ్ యూర్ కామెంట్స్ డౌన్ బిలో. అండ్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ మర్చిపోకుండా ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే గైస్, బాయ్.